All of you, happy morning, TTTSW 145 బ్యాచ్. మై నేమ్ ఈజ్ ఆవాల సత్యనారాయణ. ఈరోజు నేను ద సీక్రెట్ ఆఫ్ ద బుక్ అనే టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ బుక్ని 2006లో రెహమాన్ బ్రహ్మ అని ఒక రచయిత్రి వ్రాశారు. ఈ బుక్ రాయడానికి కారణం ఏంటంటే 2004లో వాళ్ళ ఆయన చనిపోయేటప్పుడు ఆమె బాధతో ఉన్నప్పుడు వాళ్ళ పాప ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే బుక్ని ఇచ్చి చదవమంటే చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్, పాజిటివ్ థింకింగ్స్ అన్నీ కూడా బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ద సీక్రెట్ అనే మూవీ చేసి ఆ మూవీ చేసిన తర్వాత ఆవిడకి మనసులో ఒక గ్రిప్ వచ్చి ద సీక్రెట్ ఆఫ్ ద బుక్ అని ఆవిడ 2006లో మనకి రచించారు. అయితే ఈ సీక్రెట్ ఆఫ్ బుక్ అనేటువంటిది ఒక 10 చాప్టర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ద సీక్రెట్ రివీల్డ్. ఏంటంటే ద సీక్రెట్ రివీల్డ్ అంటే దీన్ని చాలామంది సైంటిస్టులు కూడా దీన్ని దీని ప్రకారమే ఫాలో అయ్యారు. ప్లాటినో, షేక్స్పియర్, యాంటమో, న్యూటన్, అబ్రహం లింకన్, ఎడిసన్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీక్రెట్ని వాళ్ళు ఫాలో అయ్యి అంత సక్సెస్కి ఎదగడానికి కారణం కూడా ఈ సీక్రెట్ బుక్నే. ఆ బుక్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్ అనేటువంటి దానికే ఆ సీక్రెట్ అనేటువంటి దాన్ని బట్టే వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అయితే ఆ సీక్రెట్ అంటే ఏమిటి? దట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి జాబ్ రావాలి, లేదు మంచి కారులో మనకు మంచి కారు కావాలి, లేదు మంచి డ్రీమ్ హౌస్ కావాలి అని ఏవైతే మనం అనుకుంటామో, ఏ వస్తువునంటే పదే 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 మనం తలుచుకుంటుంటామో ఆ విధంగా చేస్తుందన్నమాట. అంటే మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయంటే అయస్కాంతంలా పనిచేస్తాయి. ఈ ప్రపంచంలో 100% మన వరల్డ్లో 100% సంపద ఉంటే 1% పీపుల్ మాత్రమే ఆ సంపదని గెయిన్ చేస్తున్నారు. దట్ ఈజ్ రీజన్ వాళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ద సీక్రెట్ ఆఫ్ రివీల్. వాళ్ళు ఏంటంటే దేన్నైతే నమ్ముతారో దాన్ని మాత్రం పదే 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 అనుకోవడం వలన, దానికి కావాల్సిన సోర్సెస్ ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం కృషి చేయడం వలన వాళ్ళు అనుకున్న దాన్ని మాత్రం వాళ్ళు చేరేస్తారు. సెకండ్ స్టెప్ ఏంటంటే ద సీక్రెట్ మేడ్ ఎ సింపుల్. మనం ఈ సీక్రెట్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఈ సీక్రెట్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే ఆకర్షణ సిద్ధాంతం. అంటే భూమికి గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉందని మనకు అందరూ తెలుసు. ఒక బిల్డింగ్ నుంచి ఒక వ్యక్తి కింద పడితే అది దూకితే భూమి పైన పడతాడు. బట్ దానికి ఆ భూమికి ఉన్నటువంటి లోహజ్ఞానం లేదు. ఏంటంటే ఆయన మంచివాడా చెడ్డవాడని లేదు, దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మాత్రమే చేస్తుంది. దానికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఎటువంటి మనిషి అనేది దాన్ని ఆకర్షించుకుంటుంది. అదేవిధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉన్నది కూడా దానిలో గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగే పనిచేస్తుంది. మన ఆలోచన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్. పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు. మనం తరచుగా ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకున్నంత వరకు కూడా మనం పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో వస్తుంది. నెగిటివ్ చేసినట్లయితే అదే వస్తుంది, మనకి డిస్ప్లే అవుతాం, స్ట్రెస్లోకి వెళ్ళి అన్నీ అవుతాయి అన్నమాట. కాబట్టి ఉదయం లేచిన దగ్గర ఉంటే సాయంత్రం పడుకున్నంత కూడా మనం ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటే అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ హౌ టు యూజ్ ద సీక్రెట్. అంటే ఈ సీక్రెట్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలి. అల్లావుద్దీన్ అనే ఒక వ్యక్తి దీపాన్ని తుడుస్తాడు. తుడిచేటప్పుడు ఆయనకి దాని దీపంలో నుంచి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. వచ్చి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. ఆయన ఏంటంటే ఆయనకి ఏం కావాలో అవన్నీ కూడా ఆ శక్తి అనేటువంటిది ఆయనకి అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సీక్రెట్ ఇది మనకు కూడా
ఎలా ఉపయోగపడుతుంది సీక్రెట్ అనేది ఒక 3 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ స్టెప్, ఆస్క్ వాట్ యు వాంట్. నీకు ఏం కావాలి, అసలు నీ కోరిక ఏంటి, నీకు ఏం కావాలి, దాన్ని ముందుగా మనం మనసులో కాకుండా ఒక పేపర్ పైన కానీ ఏదో ఒక బుక్లో కానీ రాసుకొని పెట్టుకున్నట్లయితే మనకేం కావాలో దాన్ని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అలాగ పదే దాన్ని చూస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లోనికి అది రిసీవ్ అయ్యి మన యూనివర్స్ కూడా అది రీచ్ అయ్యి మనకు కావాల్సిన కోరుకున్నది తీర్చడానికి అవుతుంది. బిలీవ్ అంటే మీరు కోరుకున్నది ఏదైనా కూడా రాసుకున్న తర్వాత ఇది నేను పొందాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు, నీకు ఒక మంచి కారు కావాలంటే ఆ కారు పేరు సంథింగ్ కారు కావాలని కోరుకుంటాం. ఆ కారు మన దగ్గర ఉన్నట్లుగా, కారులో మనం డ్రైవ్ చేస్తున్నట్లుగా, కారు మనం పొందినట్లుగా మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం నమ్మాలి. నమ్మాలి. ఫస్ట్ మనం ఒక్కసారి యూనివర్స్ని అడిగామంటే ఆస్క్ వాట్ యు వాంట్ అంటే మనకి ఏమి కావాలో అది మనం యూనివర్స్ని అడిగిన తర్వాత దాన్ని మనం పొందిన బిలీవ్. సెకండ్ స్టెప్ బిలీవ్. దాన్ని మనం నమ్మాలి. మన దగ్గర ఉన్నట్లుగా, మనం దాన్ని డ్రైవ్ చేస్తున్నట్లుగా ఇవన్నీ కూడా మనం నమ్మినట్లుగా అయితే అది మనకి బాగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ స్టెప్ రిసీవింగ్. అంటే ఇప్పుడు కారు ఉంది, డ్రైవ్ చేసాం, అబ్బా ఈ కారు నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, నేను చాలా కృతజ్ఞుడిని నాకు ఈ కారు ఉన్నందుకు అని మనలో మనకి ఉత్సాహం అనేటువంటిది వచ్చినట్టుగైతే అది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే 3 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏదైనా ఒక కోరికను కోరుకోవాలి. కోరుకున్న తర్వాత ఆ వస్తువు మనకు వచ్చిందని నమ్మాలి. నమ్మిన తర్వాత దానికి కృతజ్ఞతా భావంతో మనం రిసీవింగ్ అంటే దాన్ని చాలా హ్యాపీగా పొందాలన్నమాట. ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం ఒక మూవీ చూడాలనుకున్నాం, మూవీ చూసిన అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నాం కదా, అలాగే మనం దాంట్లో ఉండడం డెప్త్గా మనం ఫ్రీగా దాన్ని ఆహ్వాదించాలన్నమాట. కృతజ్ఞతా భావంతో మనం ఉండి ఆ వస్తువుకి కృతజ్ఞతా భావం మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. చాప్టర్ 4, ద పవర్ఫుల్ ప్రాసెస్ ఆఫ్